నంద్యాలలో ప్రజలను ఆకట్టుకుంటున్న 7 రకాల సముద్ర గవ్వలతో ఏర్పాటు చేయబడింది గణనాథుడు. మహాగణపతిని రామేశ్వరం సముద్రం అడుగున అరుదుగా లభించే గవ్వలు, శంకులతో తయారు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. పర్యావరణానికి కలుషితం చేయకుండా విగ్రహాలను ఏర్పాటు చేయడంలో శ్రీమతి కసెట్టి సుబ్బమ్మ బాలాజీ కాంప్లెక్స్ మర్చెంట్స్ అసోసియేషన్ కు ఒక ప్రత్యేకత ఉంది. ఈ గవ్వల వినాయకుడు నంద్యాల ప్రజలను ఆకర్షిస్తోంది. ప్రపంచ శాంతి కొరకు ఈ వినాయకుడు తయారు చేసినట్లు నిర్వాహకులు కసెట్టి చంద్ర తెలిపారు. శ్రీమతి కసిరి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కమిటీ కళ్యాణ మండపం నందు 39 సంవత్సరాల నుంచి కూడా వినాయక ఉత్సవాలను కూడా నిర్వహిస్తూ వస్తున్నాం. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ నిమిత్తం గత 13 సంవత్సరాల నుంచి కూడా మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాన్ని టంగుటూరు గ్రామస్తులు కుమ్మరి మతిలేటి వారి చేత 3 నెలల పాటు ఇక్కడనే తయారు చేసి స్వామివారిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం ప్రత్యేకతగా ప్రపంచ శాంతి కొరకై విశ్వశాంతి మహాగణపతిగా ఇక్కడ స్వామివారిని ఏర్పాటు చేశాం. రామేశ్వరం నుంచి సముద్ర గర్భం నుంచి ఆర్భించినటువంటి సప్త గవ్వలతో ఇక్కడ స్వామివారిని కూడా ప్రత్యేకంగా అలంకరించడం జరిగింది. 2 రకాల గవ్వలు, 3 రకాల శంకులు, గోమేధికాలతో స్వామివారి కూడా ప్రత్యేక అలంకరణ కూడా ఏర్పాటు జరిగింది. ఈ సంవత్సరం అందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో మీరు చేసుకున్నటువంటి పనులు విజయం చేకూరించాలని చెప్పేసి ఆ గణనాథుని కూడా వేడుకుంటూ పర్యావరణ పరిరక్షణ, ప్రకృతిని కాపాడనీక 13 సంవత్సరాల నుంచి కూడా మట్టితో తయారు చేసిన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. అందరూ కూడా పర్యావరణ పరిరక్షణ కోసం మీ వంతు కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నాం.